రెండవ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఏక మనసు కలిగి ఉండి అని అన్నాడు. ఏ మనసు కలిగి ఉండాలంట? ఏక మనస్సు. మనం చూడడానికి అనేక మంది ఉన్నాం కానీ మనందరి మనసు ఒకటిగా ఉండాలి. అందుకోసమే ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నప్పుడు మీరందరూ ఏమంటారు? ఆమేన్ అని అందరూ ఏకీభవించి అనాలి. అది చాలా మంది జీవితాల్లో రావట్లేదు. ప్రార్థిస్తున్నాము తండ్రి అన్నా సరేగాక, ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నా సరే, ఏదైనా గాక ఆమేన్ అని చెప్పేటప్పుడు బిగ్గరగా ఏకీభవించి చెప్పాలి. 10 మంది ఏకీభవించి చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడా లేదా? ఒక విషయం నిమిత్తమై ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారో పరలోకమందు మీరు ఏది విప్పితే అది విప్పబడతాయి, భూలోకమందు ఏవి బంధించబడితే అవి బంధించబడతాయి అన్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పిన మాట. కాబట్టి ప్రియులారా, ఏకీభవించాలి. ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. ఎవరైనా పాడేటప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. ఆరాధన ప్రభు బలలో ఉన్నప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. దేవుని సంబంధమైన విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నామంటే, లేకపోతే వాటిలో పాల్గొంటున్నామంటే ఏక మనసుతో పాల్గొనాలి. ఏక మనసు లేకపోతే దేవుని తోడుండదు. ఆది అపోస్తుల సంఘము ఏక మనసు కలిగింది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయం తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆది అపోస్తుల సంఘం చేసిన పనిది. వారు ఏక మనసుకులై ఉన్నారంట. ఎవరు వీరు అంటే విశ్వసించిన వారు, మారు మనసు బాప్తీసం పొందిన వారు, సంఘములో చేర్చబడ్డవారు ఏక మనసు కలిగి ప్రతి దినము తప్పగా మందిరంలో కూడుకుంటున్నారంట. ప్రతి దినము మందిరంలో కూడుకున్నారంట. ప్రతి దినం మందిరంలో కూడుకున్నారు. అందుకే ప్రియులారా, ఎక్కడైనా మందిరాల్లో పాటలు వినబడితే, ఎక్కడైనా మందిరాల్లో వాక్యం వినబడితే నీకు మందిరం గుర్తు రావాలి. ఈరోజు మందిరంలో ప్రార్థన ఉందా లేదా? అది నీకు గుర్తు రాలేదు అంటే నీకు మనసు ఎక్కడో తిరుగుతున్నట్టే, అంతే. దేవుని మీద నీ మనసు లేదు, విశ్వాసాల మీద నీకు మనసు లేదని అర్థం. విశ్వసించిన వారందరూ కూడా ఏక మనసు కలిగి ఆయన ఆలయంలో వారు చేర్చారు. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో రాజులను ఏర్పరచుకోవాలంటే, ఒక నాయకుని ఏర్పరచుకోవాలంటే అందరూ కూడా ఏం కావాలి? ఏక మనసు కావాలా లేదా? ఏక మనసు లేకపోతే ఎవరిని రాజులను కానీ నాయకులు కానీ ఎవరు ఏర్పరచుకోవటం. అందుకే బైబిల్ సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతం గ్రంథం 12వ అధ్యాయము 38వ వచనం. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనసుకులై దావీదును రాజుగా నియమింపాలని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములు సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేళ్లకు సంతోషం కలిగి ఉండెను గనుక ఇస్సాకారు, జెబూలూను, నప్తాలను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచర గాడిదల మీదను, ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్షరసమును, నూనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరంట. హల్లెలూయా. దావీదును రాజుగా ఏక మనసుతో వారు ఏర్పాటు చేసుకొని ఆ రాజు అయినటువంటి దావీదుకును తన సహోదరులందరికీ కూడా వాళ్ళు ఏం చేశారంట? ఆహార పదార్థాలు తీసుకొని వచ్చారంట. నిజమే, సంఘానికి వస్తున్నప్పుడు నీకు ఇష్టం వచ్చింది సంఘ బిడ్డలకు ఇవ్వడానికి తీసుకొని రావచ్చు, తప్పేం లేదు. ఇదిగో సంఘ బిడ్డలకు ఇవ్వాలనిపించింది, తీసుకొచ్చిన తలా ఒకటి తీసుకోండి అని ఇవ్వచ్చు. దావీదును ఏక మనసుతో రాజుగా నిర్ణయించుకొని తన రాజుతో పాటు తన సహోదరులందరికీ కూడా ఇవ్వవలసిన వాటి ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకొచ్చారంట. గొర్రెలను, పశువులను, నూనెను, ద్రాక్షరసము, ద్రాక్ష గెలలను సమస్తము తీసుకొచ్చారంటే దాని అర్థమేంటి తెలుసా? వారు ఏక మనసు కలిగి ఉన్నారు. అందుకోసమే దావీదు భక్తుడు 40 సంవత్సరాలు
ఇశ్రాయేలుకు రాజుగా చేయగలిగాడు. సంఘమంతా ఏక మనసు కలిగి ఉంటే దైవజనుడు ముందుకు ఎన్ని సంవత్సరాలనే పరిచయం చేయగలడు. కుటుంబంతో ఒకటిగా ఉంటే కుటుంబ యజమానుడు ఎంతైనా సరే కుటుంబాన్ని పోషించగలడు. ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి చాలా కష్టం. ఏక మనసు కలిగి రాజును ఏర్పరచుకున్నారు. ఏక మనసు కలిగి అనేక మందిని ప్రభు యొక్క సన్నిధికి లేక మందిరంలోనికి ఆదిమ సంఘం చేర్చుకున్నారు. అందుకే పేతురు భక్తుడు మరొక మాట అంటాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనయ్యుండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, తుదకు అంటే చివరి వరకు కూడా మీరు ఏక మనస్కులై ఉండండి. ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాలు పంచుకోండి అన్నాడు. సహోదర ప్రేమ కలిగి కరుణ కలిగి వినయ మనస్సు కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు.